వార్తలోకి తిరిగి స్వాగతం. ఎస్సీ వర్గీకరణకు ఏ రాజకీయ పార్టీ మద్దతు పలికినా రాబోయే ఎన్నికలలో ఆ పార్టీని భూస్థాపితం చేస్తామని నవ్యాంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ కుమార్ హెచ్చరించారు. బుధవారం రాజీవ్ గాంధీ నగర్లో మాల మహానాడు కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆనంద్ కుమార్ ప్రసంగిస్తూ కొంతమంది స్వార్థపరులు స్వప్రయోజనాల కోసం వర్గీకరణ అంశం తెరపైకి తెచ్చి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. నవ్యాంధ్ర మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. రగులుతున్న ఎస్సీ వర్గీకరణకి కొన్ని రాజకీయ పార్టీ శక్తులు ఆజ్యం పోస్తూ వర్గీకరణకు అనుకూలంగా స్టేట్మెంట్లు ఇవ్వటం, వర్గీకరణ మేం చేస్తామని ప్రకటించడాన్ని నవ్యాంధ్ర మాలమాడు తీవ్రంగా ఖండిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు గౌరవించాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నవ్యాంధ్ర మాల మహానాడు అంబేద్కర్ ఆలోచన విధానంలో పుట్టుకొచ్చిన నవ్యాంధ్ర మాలమాడు కాబట్టి ఇది ఏ రాజకీయ పార్టీకి తొత్తుగా వ్యవహరించదు. ఇది కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత కొరకు, వాళ్ళ అభివృద్ధి కొరకు పుట్టిన నవ్యాంధ్ర మాలమాడు కాబట్టి ఈరోజు ఈ నవ్యాంధ్ర రాష్ట్ర కమిటీకి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో అన్ని జిల్లాలు పర్యటన చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా అధ్యక్షులు కానీ రాష్ట్ర కమిటీ వాళ్ళు కానీ మొత్తం పాల్గొన్నారు. కాబట్టి ఇకనైనా వర్గీకరణ విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తూ రాబోయే అక్టోబర్ 5వ తారీఖు నాడు గుంటూరు జిల్లాలో అంటే మన రాష్ట్ర రాజధాని అయిన అమరావతి హెడ్ క్వార్టర్గా చేసుకుంటూ రాష్ట్రంలో నవ్యాంధ్ర మాలమాడు ప్రథమ సమావేశాన్ని గుంటూరు నిర్వహించడానికి కూడా కార్యవర్గ కమిటీ తీర్మానించడం జరిగింది. ప్రతిభాగల విద్యార్థులను ప్రోత్సహిస్తే మరింత రాణించే అవకాశం ఉన్నదని నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ కపర్ది అన్నారు. బుధవారం కేవీపీ కాలనీలోని మున్సిపల్ హై స్కూల్లో పట్నం బజార్ రెసిడెన్స్ అండ్ కమర్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చిన్నారులకు పుస్తకాలు, బట్టల పంపిణీ కార్యక్రమంలో నగరంపాలెం సీఏ కరీముల్లా ఖాన్తో కలిసి ఆయన పాల్గొన్నారు. పేదరికం వలన చదువుకు ఆటంకం కలగకుండా ఉండేందుకు అసోసియేషన్ అధ్యక్షుడు ఘంటా శివనాగేశ్వరరావు చేపట్టిన కార్యక్రమం చాలా అభినందనీయమని కృష్ణ కపర్ది కొనియాడారు. చదువుకోవడం ఒక అదృష్టం. సంపాదించుకున్న డబ్బులన్నీ ఎవరైనా తీసుకెళ్ళగలుగుతారు, కానీ మనం చదువుకున్న విజ్ఞానం ఓకే సార్. ముందు పెడతాను చూడండి సార్. అమ్మా చూడమ్మా, చూడండి తిరుగు. ఈ కార్యక్రమం ఏమి పెట్టారమ్మా? ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా కావాలని కనుక మీ టీచర్స్ కనుక స్కూల్కి వచ్చి ఇక్కడే ప్రైమరీ స్కూల్ ఉంది, ఇక్కడ హై స్కూల్ కూడా ఉంది. స్కూల్కి సంబంధించి చదువుకుంటున్న పేద విద్యార్థులకు ఉచితంగా బట్టలు, అది ఆడపిల్లల కోసం బట్టలు, అదేవిధంగా అందరికీ కూడా రోడ్ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి గంటా శివనాగేశ్వరరావు, అదేవిధంగా వాళ్ళ యొక్క పట్నం బజార్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు సమాజంలో అందరూ చూస్తూ ఉన్నాం, ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా ఎక్కువ పేద విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. స్కూల్స్లో వాస్తవంగా మౌలిక సదుపాయాలన్నీ కూడా మెరుగుపరుచుకుంటూ ఉన్నాం. టీచర్స్ అందరూ కూడా మంచి టీచర్స్ మన కార్పొరేట్ స్కూల్స్లో ఉన్నారు. మంచి విద్యా వ్యవస్థ ఉంది, కానీ దాన్ని సక్రమంగా సద్వినియోగించుకునే పరిస్థితులనే మనం లేము. మన శివనాగేశ్వరరావు గారు పట్నం బజార్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు గుంటూరు వెల్ఫేర్ అసోసియేషన్ వారు నన్ను కూడా భాగస్వామ్యం చేసి ఇందులో పిల్లలకి, పెద్ద పిల్లలకి, స్కూల్ పిల్లలకి బట్టలు, బుక్స్ ఇస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము కూడా ప్రజల్లో మంచి మానవతా దృక్పథంలో మేము కూడా ఉన్నాము అని ఒక మంచి మెసేజ్ వెళ్తుంది. కాబట్టి నన్ను ఆహ్వానించినట్టు వీళ్ళకి, ఈ స్కూలు యాజమాన్యానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రతి సంవత్సరం లాగే జిల్లా మొత్తం కూడా ప్రతి మండలానికి కూడా
వాళ్ళు యూనిట్ పెట్టారు హెచ్ఎంస్, వారికి కూడా త్వరలో బుక్స్ అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా పేద విద్యార్థి ఎక్కడ ఉంటే అక్కడగా మా నాన్నగారు నేర్పిన స్ఫూర్తితోటి ఈ పట్నం బజార్ అసోసియేషనే కాకుండా సిటీ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా స్థాపించి కొన్ని వేల మంది పేద విద్యార్థులను ఆదుకోవడానికి మేము సంకల్పించాం. అదేవిధంగా విద్యార్థినులు ముఖ్యంగా వాళ్ళ రోజున క్యాపిటల్ సిటీ అయిన తర్వాత వాళ్ళు బస్సు చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానికోసం పట్నం బజార్లోని జిఎస్ఎస్ ఎన్క్లేవ్స్ నందు 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ని వాళ్ళకు ఉచిత బస్సుకు కూడా స్టూడెంట్స్ దూరం నుంచి వస్తే వాళ్ళకు ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రత్యేక హోదాపై కేంద్రంతో పోరాటం చేస్తాం, ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తాం. మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు. కృష్ణా పుష్కరాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తాం, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తాం వెల్లడించిన రూరల్ ఏఎస్పీ రామాంజనేయులు. ఒకే రోజు 10 మోకీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు, మరో అరుదైన రికార్డు సృష్టించిన ప్రభుత్వ వైద్యులు. చరిత్ర తిరగరాశామని చెప్పిన జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజు నాయుడు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.